ప్రెసెంట్ మనం సిఎన్సి ఎక్స్పో దగ్గర ఉన్నాము. ఇది దాదాపుగా 13 years నుంచి జరుగుతోంది. ఈ ఎక్స్పో వచ్చేసి టెలికాం, బ్రాడ్కాస్టింగ్ అలాగే డిజిటల్ కమ్యూనికేషన్ రంగాల్లో ఉన్న వాళ్ళకి చాలా కీలకమైన ఒక వేదిక అని కూడా చెప్పొచ్చు. అయితే ఈ ఎక్స్పో అనేది దాదాపుగా మనకి 13 years నుంచి కంటిన్యూ అవుతూ ఉంది. ఈ ఎక్స్పో వచ్చేసి మనకి ఈ 13 years నుంచి కూడా 3 రోజులు అనేది జరుగుతుంది. ఈ 3 రోజులు కూడా చాలా ప్రత్యేకమైన చెప్పుకోవాలి. మనకి ఎంట్రీ కూడా ఎటువంటి ఫీజు కూడా కట్టాల్సిన అవసరం లేదు, ఫ్రీ ఎంట్రీ అని చెప్పుకోవాలి. దాదాపుగా ఇక్కడ స్టాల్స్ వచ్చేసి 350 స్టాల్స్ ఉన్నాయని కూడా చెప్తున్నారు నిర్వాహకులు. మరి ఒకసారి ఇక్కడ ఎటువంటి స్టాల్స్ ఉన్నాయి ఒకసారి అడిగి తెలుసుకుందాము, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలాగా ఉంది అనేది. ఇక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడదాం. హాయ్ సార్. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? రాంబాబు. ఎక్కడి నుంచి వస్తున్నారు? ప్రకాశం నుంచి. ఇంకోల్. ఎప్పటి నుంచి వస్తున్నారు? మేము 5 times నుంచి వస్తున్నాము. 5 years నుంచి వస్తున్నాము. 5 years కి అప్పటికి ఇప్పటికి ఒకలానే ఉందా, ఏమైనా మార్పులు ఏమైనా జరిగాయా? పాపులేషన్ వస్తున్నారు, ఎక్కువ వస్తున్నారు. 5 years బ్యాక్ అంత మొబిలైజేషన్ లేదు, ఇంకా మొబిలైజేషన్ బాగా వస్తున్నారు జనం. ఇప్పుడు ఆపరేటర్స్ బాగానే ఉన్నారు, స్టాల్స్ బాగా పెరిగినాయి. ప్లస్ షాప్స్ కూడా బాగా, అంటే ఇంటర్నెట్ గురించి పెద్దగా అవగాహన లేదు ఆపరేటర్లకి. ఇప్పుడు బాగా తెలియజేస్తున్నారు ఆ షాప్స్ వాళ్ళు. ప్లస్ దాని యూజర్స్ కూడా పెరుగుతున్నారు. అంటే ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు? దాదాపుగా 5 years. నేనైతే 7 years నుంచి వస్తున్నాను అమ్మా. ఇంటికి మొన్న వైజాగ్ లో పెట్టి 30 వెళ్ళాము, ఇక్కడికి వచ్చాము. అంటే ఇది ఇంటర్నేషనల్ లెవెల్లో స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు? లేదండి, అంటే ఇంకా అప్డేట్ చేస్తే ఇంకా బాగుండిద్ది. టెక్నాలజీ పరంగా ఇంకా డెవలప్ అవుతాం కదా. అది అక్కడికి ఇక్కడికి తేడా ఏంటి అంటే వైజాగ్ కి హైదరాబాద్? వైజాగ్ 2 years బ్యాక్ అండి. ఇంత పాపులేషన్ అయితే ఉంటాం కానీ ఇంత షాపింగ్ లేదు అక్కడ. ఇక్కడ షాపింగ్ ఎక్కువ ఉంది. మన హెడ్ క్వార్టర్ ఇది కదండి ఒకప్పుడు, మరి ఆరా ఉండేది కదండి. ఏం తీసుకోవడానికి వచ్చారు? ఏమైనా తీసుకున్నారా మరి? ఓఎల్టీ తీసుకుంటున్నాం అండి. ఓఎల్టీ అని WDM 2 తీసుకుంటున్నాము. OTDR చూస్తున్నాం, కుదిరితే OTDR కూడా తీసుకుంటాం. హాయ్ సార్. నమస్తే. హలో. పేరు? ప్రేమ్. ఈ ఎక్స్పో గురించి ఎక్స్ప్లెయిన్. ఈ ఎక్స్పో ఫ్రమ్ పాస్ట్ 13 years నుంచి నడుస్తుంది. 13 years నుంచి నడుస్తుంది కంటిన్యూస్లీ. సో దీంట్లో చాలా వెరైటీ ఆఫ్ కేబుల్ ఆపరేటర్స్ ఉండని, ఓటీటీ ప్లాట్ఫామ్ ఉండని, ఎనీ కైండ్ ఆఫ్ వాట్ ఎవర్ ద సంబంధించి మేము బ్రాడ్బ్యాండ్, ఇంటర్నెట్, వాట్ ఎవర్ మైట్ బి ద థింగ్స్ ఆర్ you get in one roof in High-Techs. That is a very much important, and all parts of Andhra Pradesh, Karnataka, Bangalore, all parts. I'm seeing many people from Delhi, Noida, everybody are coming here for this expo to gain knowledge, to know what's going on, and whatever they need, new products and everything, they are getting that on the reasonable price. That is a major thing. And what's happening, and even they are connecting new people to get their businesses more. That is the reason. ఈ ఎక్స్పోలో కొత్తగా ఏ టెక్నాలజీలు అందుబాటులో ఉన్నాయి? ఇప్పుడు as you know, nowadays AI is going on, so there are a couple of companies I mean talking to them, so they are introducing AI kind of platforms around us actually. Okay, thank you so much. Thank you. సో చూసారు కదండి, దాదాపుగా 1 కాదు 2 కాదు 350 స్టాల్స్ ఉన్నాయని చెప్తున్నారు. కొత్త టెక్నాలజీస్ కూడా వచ్చాయి అని చెప్తున్నారు. అంతకు ముందు రీసెంట్ గా ఒక 2 months బ్యాక్ 2 months బ్యాక్ మనకి ఇదే ఎక్స్పో బెంగళూరులో కూడా పెట్టడం జరిగింది. అలాగే హైదరాబాద్ లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా 13 years నుంచి ఎక్స్పో అనేది రన్ చేస్తున్నారు. ఇక్కడ 3 రోజులు కూడా ఈ ఎక్స్పో అనేది కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు మన ఈ ఎక్స్పో వచ్చేసి సిఎన్సి ఎక్స్పో 2025 మనకి 5th నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇది 2nd డే. ఇప్పుడు ఇంకా రేపు ఒక్క రోజే ఉంటుంది. ఎంట్రీ ఫీజు కూడా ఏం లేదు, ఫ్రీగా మీరు ఈ ఎక్స్పోని విజిట్ చేయొచ్చు. మనకి ఇక్కడ కొంతమంది ఉన్నారు స్టాల్స్ వాళ్ళతో మాట్లాడదాం. GTPL వైస్ చైర్మన్ మనతో పాటు మనోజ్ గారు ఉన్నారు, వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్. నమస్తే సార్. సిఎన్సి ఎక్స్పో యొక్క లక్ష్యం ఏంటి? సిఎన్సి వాళ్ళు కేబుల్ ఆపరేటర్స్ కి, ఇంటర్నెట్ ఆపరేటర్స్ కి, ప్లస్ ఈ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళకి కొత్త టెక్నాలజీస్ ని పరిచయం చేయడానికి గత 17 సంవత్సరాలు చేస్తున్నారు. కరోనాలో ఒక 2-3 years చేయలేదు. ఇది 13వ ఎగ్జిబిషన్. వాళ్ళు ప్రతి సంవత్సరము బాంబే నుంచి ప్లస్ మిగతా ఇండియా నుంచి అన్ని ప్లేసెస్ నుంచి వాళ్ళ టోటల్ ఏవైతే మ్యానుఫ్యాక్చరర్స్ ఉంటారో వాళ్ళ ప్రోడక్ట్స్ ఇక్కడ ప్రదర్శించి వాళ్ళకు అవగాహన కల్పించడానికి పెడుతుంటారు. అంటే ఏ స్టార్ట్ చేశారు ఈ ఎక్స్పో? ఇది 2005 స్టార్ట్ చేశారు. అంటే అప్పటికి ఇప్పటికి ఏమైనా చేంజెస్ జరిగినాయా ఈ ఎక్స్పో? అప్పుడు ఇంతకుముందు ఓన్లీ కేబుల్ మీద నడిచేది బిజినెస్. కేబుల్ ఆపరేటర్స్ RF లో కాపర్ కేబుల్ యూజ్ చేసేవాళ్ళు. ఈ రోజు ఫైబర్ ఆప్టిక్స్ మీద వెళ్ళారు. ప్లస్ ఇంటర్నెట్ లో వైఫై టెక్నాలజీ కూడా యూజ్ చేస్తున్నారు.
ఇంతకుముందు ప్రతి ఇంటికి కేబుల్ ఆపరేటర్స్ కేబుల్ వేసి కనెక్షన్ ఇచ్చేవాళ్ళు. ఈ రోజు ఇంటర్నెట్ ని వైఫై ద్వారా కూడా ఇస్తున్నారు. సో అది ఎయిర్ ఫైబర్ అని చెప్తారు. రకరకాలుగా అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి టెక్నాలజీస్. అంటే ఎవ్రీ ఇయర్ మనకి 3 days జరుగుతుందా లేకపోతే ఇంకా ఎక్కువ డేస్ జరుగుతుందా? అంటే ఈ ఇయర్ అయితే 3 days అని పెట్టారు కదా. ఎవ్రీ ఇయర్ 3 days జరుగుతుంది. నార్మల్ గా వీకెండ్స్ లో చేసేవాళ్ళు, ఫ్రైడే సాటర్డే సండే ఉండేది. ఇప్పుడు వీక్ డేస్ లో చేస్తున్నారు. మొత్తం ఈ ఎక్స్పోలో ఎన్ని స్టాల్స్ ఉన్నాయి సార్? అది మీరు సిఎన్సి వాళ్ళని అడగాలి. నాకు తెలిసి ఒక 250 వరకు ఉండొచ్చు. ఫైనల్ గా ఎక్స్పో గురించి ఏం చెప్తారు సార్? ఎక్స్పో చాలా బాగుంది. ఈ రోజు కేబుల్ ఆపరేటర్స్ కొంచెం డౌన్ స్ట్రీమ్ లో వెళ్తున్నారు. కేబుల్ ఆపరేటర్స్ కనెక్షన్స్ తగ్గుతున్నాయి. ఆ కనెక్షన్స్ ని ఎలా పెంచుకోవాలి, లేకపోతే ప్రత్యేక మార్గాలు ఏమేమి చూసుకోవాలి, రెవెన్యూ స్ట్రీమ్స్ ఏమేమి పెంచుకోవాలి అనేది ఈ ఎగ్జిబిషన్ తో అవగాహన వస్తుంది. ఈ ఎక్స్పో కోసం ఆడియన్స్ ఎటువంటి మెసేజ్ ఇస్తారు? ఆడియన్స్ కి ఎప్పుడైనా సరే సర్వీసెస్ ఎవరి దగ్గర బాగుంటుందో అది తీసుకుంటారు. ఆడియన్స్ ఆర్ ఆల్వేస్ అవర్ గాడ్. మేము ఆడియన్స్ మీద డిపెండ్ అయి ఉన్నాము. ఆడియన్స్ మా మీద డిపెండ్ అయ్యి లేదు. ఈ రోజు కాంపిటీషన్ రావడం వల్ల ఆడియన్స్ కి రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి. ఏది బెస్ట్ టెక్నాలజీ, ఏది బెస్ట్ సర్వీస్ ఉంటుంది అది వాళ్ళు చూస్ చేసుకుంటారు. జీటీపీఎల్ గురించి మాట్లాడుతున్నాం. జీటీపీఎల్ ఈ రోజు ఇండియాలో నంబర్ 1 కంపెనీ. కేబుల్ టీవీలో ఈ రోజు మేము నంబర్ 1 ఆల్ ఇండియా 1 ఉన్నాము. ప్లస్ ఈ తెలుగు రాష్ట్రాల్లో కూడా జీటీపీఎల్ నంబర్ 1 కంపెనీగా ఉన్నది. ఈ రోజు కేబుల్ లో నంబర్ 1 ఉన్నాము. రేపు ఇంటర్నెట్ లో ప్లస్ ఓటీటీ లో కూడా మేము నంబర్ 1 అవ్వాలనుకుంటాము. ఇదంతా మా కస్టమర్స్, కేబుల్ ఆపరేటర్స్, మా డిస్ట్రిబ్యూటర్స్ వల్ల సాధ్యమైంది. ఇంకా మేము వేరే వేరే వినూత్నమైన ప్రోగ్రామ్స్ తీసుకొచ్చి కేబుల్ ఆపరేటర్స్ కి ఒకే సర్వీస్ లో, ఒకే కేబుల్ లో బ్రాడ్బ్యాండ్, ఇంటర్నెట్, ఓటీటీ ప్లే, ఓటీటీ ప్లాట్ఫామ్స్ అండ్ మళ్ళీ కేబుల్ టీవీ ఒక 4-5 రకాల సర్వీసెస్ ఇచ్చి ఆ సర్వీసెస్ లో వాళ్ళకి ఈక్వల్ గా లేకపోతే ఇంకా మెజారిటీ భాగం ఇవ్వాలని కోరుకుంటున్నాము. కేబుల్ ఆపరేటర్స్ శ్రేయస్ మేము కోరుకున్నాము. జీటీపీఎల్ మాకు కేబుల్ ఆపరేటర్స్ పైకి వచ్చింది. సదా ఆపరేటర్స్ ఉంటాము. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఈ ఎక్స్పో అనేది యాక్చువల్ గా చాలా అందరికి కేబుల్ ఆపరేటర్స్ గానీ, రైల్వేస్ గానీ, డిఫెన్స్ గానీ ఎవరైతే రిక్వైర్మెంట్ ఓటీడీఆర్ ఎస్పెషల్లీ కమ్యూనికేషన్ పార్ట్ ఆఫ్ ఇట్ వాళ్ళకి ఇది చాలా యూజ్ ఉంటుంది. అండర్ గ్రౌండ్ కేబుల్ లో యూజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి రేపు టెక్నాలజీలో వెళ్ళాలంటే ఆప్టికల్ లోకి వెళ్ళాలి. కాబట్టి ఇది ఆప్టికల్ డొమైన్ కి చాలా ఫిట్ అవుతుంది. ఇంతకు ముందు వర్షన్స్ ఏంటంటే కాపర్ లో ఉండేది, ఇప్పుడు ఆప్టికల్ కి వచ్చేసింది. సో హై అండ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి కాబట్టి రెవల్యూషన్ చేయొచ్చు. సో దిస్ ఇస్ మై అప్డేట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. నమస్తే అండి, నేను బోయపాటి వెంకటేశ్వర ప్రసాదరావు, ఇన్నో ఇన్స్ట్రుమెంట్స్ ఎస్పీఐ నుండి. ఢిల్లీలో వచ్చేసి మన హెడ్ ఆఫీస్ ఉంటుంది. మనం ఆప్టికల్ స్లైసింగ్ మిషన్స్ ని మనది సౌత్ కొరియా మ్యానుఫ్యాక్చరింగ్ తోటి ఉంటుంది. ఇవి వచ్చేసి మనం సిఎన్సి ఎక్స్పో, ఇది 13th ఎక్స్పోలో మనం ఇక్కడ ప్రమోషన్ చేస్తున్నాము. రెగ్యులర్ గా మనం సిఎన్సి లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటాము. మన దగ్గర వచ్చేసి బేసిక్ మోడల్ నుంచి హయ్యర్ ఎండ్ దాకా, రిబ్బన్ ఫైబర్ దాకా కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి. బేసిక్ మనకి ఇంకొక బెనిఫిట్ ఏంటంటే ఇక్కడ మన కేబుల్ ఆపరేటర్స్ కోసం ఇన్స్టాల్మెంట్ లో కూడా ప్రొవైడ్ చేస్తా ఉన్నాం రెగ్యులర్ గా. ఏంటంటే ఆపరేటర్ ఎట్ ఎ టైమ్ 1 time ఇన్వెస్ట్మెంట్ ఒకేసారి పెట్టాలంటే కూడా కొంచెం బర్డెన్ గా ఉంటుంది. ఆపరేటర్ సపోర్ట్ కింద 50% డౌన్ పేమెంట్ తోటి మిగిలిన 50% వితౌట్ ఇంట్రెస్ట్ మనం 4 EMIs కానీ 5 EMIs అలా ప్రొవైడ్ చేస్తా ఉన్నాం. మన దగ్గర అట్ ది సేమ్ టైం దీనికి సంబంధించిన ఆప్టికల్ ఫైబర్ కి సంబంధించిన స్లైసింగ్ మిషన్, ఓటీడీఆర్ ఇవి కూడా ఉంటుంది. మనం సిఎన్సి ఈ 13th ఎక్స్పోలో మనం 2 న్యూ ప్రొడక్ట్స్ లాంచ్ చేయడం జరిగింది. V300 అని చెప్పని మినీ ఓటీడీఆర్ ఒకటి, 6L ఫుల్లీ టచ్ మోడల్, ఒక బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ తోటి 700 mAh తోటి కూడా ఒక స్లైసింగ్ మిషన్ లాంచ్ చేయడం జరిగింది. మన దగ్గర 12R Max అని చెప్పేసి రిబ్బన్ ఫైబర్ ఉంది. బేసిక్ వచ్చేసి i4 అనేది ఒక మోడల్ ఉంది, అది బేసిక్ స్టార్టింగ్. దాని తర్వాత సెకండ్ మోడల్ ఎక్కడికక్కడ అప్డేట్ అవుతూ కూడా మిషన్స్ ఉన్నాయి మన దగ్గర. మన దగ్గర ఉండే కస్టమర్స్ కూడా మంచి బెస్ట్ కస్టమర్స్ ఉన్నారు, బెస్ట్ సపోర్టింగ్ ఉంది. వాళ్ళే ఇంకా కస్టమర్స్ ని మనకి ఇంట్రడ్యూస్ చేస్తా ఉన్నారు. మనకి సర్వీస్ సెంటర్ మెయిన్ ఇంపార్టెంట్. సర్వీస్ సెంటర్ కూడా కోటి గుజరాతీ గల్లీలో ఉంది మనకి కంపెనీ బ్రాంచ్, కంపెనీ సర్వీస్ సెంటర్. నేను కోరుకునేది ఏంటంటే మీ ద్వారా కస్టమర్స్ ఎవరైనా కూడా కంపెనీ సర్వీస్ సెంటర్ లో సర్వీస్ చేయించుకోండి. మీరు బయట సర్వీస్ చేయించుకోవడం వలన పార్ట్స్ అనేవి చైనీస్ పార్ట్స్ జరుగుతుంది. దీనివల్ల మీ డివైస్ ఏదైతే మీరు ఇంత వాల్యుబుల్ డివైస్ కొంటారో ఇది డ్యామేజ్ అవుతుంది. సెకండరీ ఏంటంటే ఇప్పుడు కస్టమర్ మైండ్ సెట్ ని కూడా మనం దృష్టిలో తీసుకొని మనం ఏఎంసీ కూడా లాంచ్ చేస్తాం. ఎక్కడైతే బయటకు వెళ్ళి సర్వీస్ చేయించుకుంటే తక్కువ అవుతుంది అంటున్నారో కంపెనీకి మీరు 5,000 పే చేస్తే అవుట్ ఆఫ్ వారంటీ 2 years మనం ఏఎంసీ ఇస్తున్నాం. వాళ్ళు ఎన్ని టైమ్స్ అయినా సరే మన కంపెనీకి వచ్చేసి సర్వీస్ చేయించుకోవచ్చు వితౌట్ సర్వీస్ ఛార్జ్. పార్ట్స్ కి మనం ఛార్జ్ చేయడం జరుగుతుంది. సో ఈ అవకాశాన్ని కూడా మన కేబుల్ ఆపరేటర్స్ అందరూ మీ ద్వారా, మీ ఛానల్ ద్వారా వీక్షించి
ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని కూడా తెలియజేస్తున్నాం. మీరు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు కూడా ధన్యవాదాలు. మీ దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే, ఇది వచ్చేసి మనకి బేసిక్ మోడల్ i4. ఇది క్లాడ్ టు క్లాడ్ అంటాము దీన్ని. 4 మోటార్స్. దీంతో ఇక్కడ మనం ఎక్స్పోలో వచ్చేసి ఒక క్లీవర్, ఒక పవర్ మీటర్ గిఫ్ట్ గా ఇస్తున్నాము. నెక్స్ట్ వచ్చేసి M7. ఇది కూడా 4 మోటార్స్ క్లాడ్ టు క్లాడ్. ఇది కొంచెం 1 lakh అబోవ్ ఉంటుంది. నెక్స్ట్ కోర్ టు కోర్ లో బేసిక్ మోడల్ M9. ఇది కూడా ఆఫర్ ప్రైస్ ఉంది. ఇంకా బెస్ట్ ఆఫర్ ఏంటి కోర్ టు కోర్ లో అంటే ఇప్పుడు మనకి 6L మోడల్ ఉంది. దీనికి 2 క్లీవర్స్, 2 బ్యాటరీస్ ప్రొవైడ్ చేస్తున్నాము. మంచి ఆఫర్ ప్రైస్ లో కూడా మనం ప్రెజెంట్ చేస్తున్నాం. అన్ని మోడల్స్ కి కూడా మన దగ్గర EMI ఆప్షన్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. Good afternoon. I am Aninda Bose representing Nextec Bharat Communications from Noida. This is our second year in CNC and we are very happy with the services and the responses, and we are basically an OEM manufacturer for all kind of passive items, UTP and fiber optic patch cords. Also we cater to Army. These are the Army tactical products we are making for Indian Army and Indian Air Force, and this is our speciality. We are approved by BSNL and we are approved by TEC also. Also we are trying to get our approval from Indian Railway also for all these products. Thank you very much. So Vortex, we are a 3 years old company. We are mainly into wireless and FTTH manufacturing. This brand is a TEC approved, and it is all 3 years replacement warranty. It is backed by the very 2 years of engineering, and it is very stable, cost effective, very optimized product. So you can use it for your best network solution. So the CNC Expo, this is our 3rd year, and we are always get better coverage through the CNC, specifically in AP and Telangana state. And it is the organizers are very helpful here, and we find it is very useful for marketing. నా పేరు కిషోర్, స్మార్ట్ ప్లే టీవీ సిఇఓని. ఇప్పుడు మా 13th ఎక్స్పో సందర్భంగా కొన్ని వేలాది మంది కేబుల్ ఆపరేటర్లు వస్తూ ఉన్నారు. ఈ వేలాది మంది కేబుల్ ఆపరేటర్ల భవిష్యత్తుని కార్యాచరణ కొరకు మేము ఈ 5 సంవత్సరాల నుంచి స్మార్ట్ ప్లే టీవీని ముందుకు తీసుకొచ్చాం. స్మార్ట్ ప్లే టీవీ ఎందుకంటే కేబుల్ ఆపరేటర్కి నెక్స్ట్ జనరేషన్ బిజినెస్. ఇవాళ కేబుల్ టీవీలు కనుమరుగైపోతూ ఉన్నాయి. రాను రాను కేబుల్ టీవీ కనెక్షన్లు తగ్గిపోతూ ఉన్నాయి. కేబుల్ ఆపరేటర్కి వేరే వేరే పెద్ద పెద్ద బడా సంస్థలు వచ్చి, జియో ఎయిర్ ఫైబర్ లాంటి కంపెనీలు వచ్చి గ్రౌండ్ లెవెల్లో ఆపరేటర్ కనెక్షన్లు కాజేస్తూ ఉన్నాయి. దానికి అనుగుణంగా ధీమాగా స్మార్ట్ ప్లే ఇవాళ మేము కొత్తగా ఈ ఎగ్జిబిషన్ సందర్భంగా BSNL తో టై అయిపోయాం. BSNL అఫీషియల్ MSO ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు 3 రాష్ట్రాలకి BSNL అఫీషియల్ గా IFTV MSO గా స్మార్ట్ ప్లే టీవీ మారుమూల ఆపరేటర్ కూడా అండర్ గ్రౌండ్ ద్వారా సిగ్నల్ అందిస్తాం. ఎక్కడైనా ఇంటర్నెట్ అందిస్తాం. అదే విధంగా స్మార్ట్ ప్లే ప్రసారాలు ఏ ఇంటర్నెట్ అయినా పర్లేదు, BSNL కాదు వేరే నెట్ అయినా కూడా ఇండియా వరల్డ్ వైడ్ కూడా స్మార్ట్ ప్లే ప్రసారాలు చూడొచ్చు. అదే విధంగా IPTV ప్రసారాలు కూడా ఈ ఎగ్జిబిషన్ సందర్భంగా BSNL ద్వారా స్కైప్రో IPTV ప్రసారాలు కూడా ఆల్ ఈటీవీ, మా టీవీ, జెమినీ, జీ తెలుగు అన్ని HD ఛానల్స్ తో అతి తక్కువ రేట్లకే కేబుల్ ఆపరేటర్ కనెక్షన్ ని కాపాడుకునే విధంగా వేరే నెట్ లోకి వెళ్లకుండా, వేరే దీనిలోకి వెళ్లకుండా కాపాడుకుంటూ ముందుకు తీసుకెళ్లగలుగుతున్నాం. స్మార్ట్ ప్లే ద్వారా అనేక విశేషాలను కూడా మేము తీస్తా ఉన్నాం. అట్లానే స్మార్ట్ ప్లే ద్వారా మేము పర్టికులర్ గా లోకల్ కేబుల్ ఆపరేటర్ ద్వారా లోకల్ ఛానల్స్ పెట్టాం. లోకల్ ఛానల్స్ అంటే ఎట్లయితే మీరు ఇప్పుడు లైవ్ చేస్తా ఉంటారో, మా మిత్రుడు చలపతిరావు గారికి మేము ఎట్లయితే ముందుకు సహకారం చేశామో, లోకల్ లైవ్ అంటే మీరు ఏదైతే ఇప్పుడు కెమెరా పెట్టారో మా కేబుల్ ఆపరేటర్ ఏ గ్రామాల్లో నుంచి అయినా సరే కెమెరా ద్వారా, మొబైల్ ద్వారా ప్రపంచానికి లైవ్ చూపిస్తూ ఆ ఊర్లో జరిగే విశేషాలను ప్రపంచం మొత్తం చూపిస్తూ, అదే విధంగా యాడాన్ సర్వీస్ కింద కేబుల్ ఆపరేటర్ కి స్మార్ట్ టీవీ, స్మార్ట్ లైవ్ ద్వారా టోటల్ గా వాళ్ళ ప్లాట్ఫామ్ లో జరిగే విశేషాలను, అంటే వినాయక పూజ ఉంది, ఆ ఊర్లో జరిగిన వినాయక పూజని మేము ఆటోమేటిక్ గా స్మార్ట్ ప్లే పోర్టల్లో యాడ్ అవుతుంది. వాళ్ళ ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ స్మార్ట్ ప్లే పోర్టల్లోకి వెళ్ళిపోయి మన ఊర్లో జరిగిన కార్యక్రమాలు కూడా చూసుకునే విధంగా స్మార్ట్ ప్లే టీవీ ఇంత మటుకు ఇండియా లెవెల్లో ఈ టెక్నాలజీ ఎవరు పెట్టలేదు. ఆపరేటర్ ని ప్రోత్సహించే టెక్నాలజీ ఇది కాబట్టి దీన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. అదే విధంగా కేబుల్ ఆపరేటర్ ను ముందుకు నడిపించే విధానంలోనే స్మార్ట్ ప్లే ఉంటది.
మా వ్యాపారం B2Bఏ. ఇవాళ ఎక్కడ OTT ప్లాట్ఫామ్స్ కూడా అందరూ కూడా B2C బిజినెస్ చేస్తా ఉంటారు, బిజినెస్ టు కస్టమర్ చేస్తా ఉంటారు. ఇవాళ మేము కేవలం కేబుల్ ఆపరేటర్ కి పోర్టల్ ఇచ్చి కేబుల్ టీవీని ఎలా అయితే వాళ్ళు నడుపుకున్నారో OTT ప్లాట్ఫామ్ లో కానీ ఇంటర్నెట్ ప్లాట్ఫామ్ లో కానీ కేబుల్ ఆపరేటర్ బతికించాలనేదే మా ధ్యేయం. అదే విధంగా మీకు మెగా9 మా మిత్రుడు చలపతిరావు గారు గత 20-30 సంవత్సరాల నుంచి ఛానల్స్ పెట్టి అనేక రకాలుగా ఇండస్ట్రీలో మాకు గురువు గారు లాంటి వాడు అన్ని ఛానల్స్ ని ముందుకు తీసుకొస్తూ చివరికి ఇది శాటిలైట్ ఛానల్ అయ్యి మంచి వరల్డ్ వైడ్ గా ఇది అవ్వాలని తెలుగు ఛానల్ ఇప్పటికే ఎంటర్టైన్మెంట్ పరంగా చాలా మంచి ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నారు. ప్రతి క్లిప్పులు కూడా మేము చూస్తా ఉన్నాం, రీల్స్ లో వస్తున్నాయి. అలానే సుమన్ టీవీకి పోటీగా మెగా9 రావాలని కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ. ఫైనల్ గా ఒక క్వశ్చన్, ఈ స్మార్ట్ ప్లే టీవీకి సంబంధించి కొత్తగా ఏమైనా ఆఫర్స్ ఏమైనా ఉన్నాయా సార్? BSNL నెట్ తీసుకున్న వాళ్ళకి అతి తక్కువ ధరకి HD ప్యాక్ అందిస్తున్నాం. ఇవాళ కేవలం BSNL కూడా భారత్ ఉద్యాని స్కీమ్ కింద డిజిటల్ భారత్ ఇండియా కింద గ్రామాల్లో ప్రతి ఆపరేటర్ కి రూటర్ ఫ్రీగా ఇస్తా ఉంది, రూటర్ ఫ్రీగా ఇస్తాం. అదే విధంగా మేము ఆండ్రాయిడ్ బాక్స్ కూడా కేవలం 600 రూపాయలకి BSNL కస్టమర్స్ కానీ రైల్టెల్ కస్టమర్స్ కానీ అతి తక్కువ ధరకే ఆండ్రాయిడ్ బాక్స్ అందిస్తున్నాం. ఎందుకంటే అన్ని టీవీలు ఆండ్రాయిడ్ ఉండవు కాబట్టి కొన్ని పాత టీవీలు ఉంటాయి కాబట్టి ఆ పాత టీవీలని ఆండ్రాయిడ్ లో కన్వర్షన్ చేసుకోవాలంటే ఆండ్రాయిడ్ బాక్స్ ఇస్తున్నాం. అదే విధంగా BSNL ద్వారా రూటర్ ఫ్రీగా ఇస్తున్నాం కాబట్టి ప్రతి కేబుల్ టీవీ కనెక్షన్ ని FTTH లో కన్వర్ట్ చేసుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఫైనల్ గా ఆడియన్స్ కి ఎటువంటి మెసేజ్ ఇస్తారు? అందరూ టెక్నాలజీని మార్చుకోండి. మీ కనెక్షన్ మనం గత 10 ఏళ్ల క్రితం చూస్తే కేబుల్ టీవీ కనెక్షన్ లక్షలాది కేబుల్ టీవీలు ఉన్నాయి. ఇవాళ హైదరాబాద్ చూస్తే 40 లక్షల కనెక్షన్లు ఉన్నాయి. ఇవాళ హైదరాబాద్ లో కేవలం 3 లక్షల కనెక్షన్లే కేబుల్ టీవీ. అంటే ఆ మిగతా 45 లక్షలు కాదు, ఆ 70 లక్షల కనెక్షన్స్ ఉన్నాయి. ఏట్లో ఉన్నాయి, ఇంటర్నెట్ లో ఉన్నాయి, OTT లో ఉన్నాయి, లేకపోతే ఇంకో దాంట్లో ఉన్నాయి తప్ప కేబుల్ టీవీ కనెక్షన్ కోల్పోయారు. మా మిత్రుడు గతంలో ఎండీగా చేసినప్పుడు సిటీ కేబుల్ ఎండీ చేసినప్పుడు 40 లక్షల కనెక్షన్లు. ఇవాళ కేబుల్ టీవీ కనెక్షన్ లేవు. ఈ ఎగ్జిబిషన్ లో కేబుల్ ఆపరేటర్లు వస్తున్నారు తప్ప టెక్నాలజీని ముందుకు తీసుకెళ్లగలిగి కస్టమర్ దగ్గరికి టెక్నాలజీ తీసుకెళ్లగలిగితేనే నెక్స్ట్ ఎగ్జిబిషన్ లో కేబుల్ ఆపరేటర్లు అందరూ డిజిటల్ ఆపరేటర్లుగా మారుతారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.